హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. ఈరోజు డిఫెన్స్ నుంచి రిలీజ్ అయిన ఒక నోటిఫికేషన్ కోసం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అండి. అసలు ఎక్కడి నుంచి ఈ నోటిఫికేషన్ అంటే ఇండియన్ ఆర్మీ నుంచి మనకి ఆఫీసర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందనమాట. దీనికి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉందండి. అండ్ క్లియర్గా మనకి అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఏజ్ క్రైటీరియా ఏంటి, ఈ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి, అలానే సెలక్షన్ ఎలా జరుగుతుంది అండ్ ఎక్కడికి వెళ్ళి అప్లై చేయాలి, డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్ కట్గా నోటిఫికేషన్లోకి వెళ్ళి చెక్ చేద్దాం డీటెయిల్డ్గా. అండ్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి డెఫినెట్గా మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. రెగ్యులర్గా మీకు గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ అన్నీ కూడా వస్తాయి. అలానే మనకి వాట్సాప్ అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉందండి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరు వాట్సాప్ వాడుతున్నారో వారు వాట్సాప్ ఛానల్లో, అలానే ఎవరు టెలిగ్రామ్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ నుంచి కూడా మీకు డెఫినెట్గా మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్ నోటిఫికేషన్లోకి వెళ్ళి అంతా డీటెయిల్గా చెక్ చేద్దాం. ఇదిగోండి, ఇండియన్ ఆర్మీ నుంచి రిలీజ్ అయిన అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట ఇది. ఇండియన్ ఆర్మీ యాక్చువల్గా ఈ నోటిఫికేషన్ దేనికి అంటే షార్ట్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ అనమాట. ఇదిగోండి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. 65th షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్నికల్ మెన్, అలాగే 36th షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్నికల్ ఉమెన్. చెప్పాను కదా ఆల్రెడీ, మెన్ అండ్ ఉమెన్ అంటే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉందని చెప్పి. ఇదిగోండి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. 65th బ్యాచ్ ఫర్ మెన్, అలాగే 36 షార్ట్ సర్వీస్ కమిషన్ బ్యాచ్ ఫర్ ఉమెన్ అనమాట. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు చూసారా. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ అన్మ్యారీడ్ మేల్ అండ్ అన్మ్యారీడ్ ఫిమేల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అని. ఓకే, అన్మ్యారీడ్ మేల్ అన్మ్యారీడ్ ఫిమేల్కి ఎలిజిబిలిటీ ఉందని చెప్పి ఇచ్చాడు. అండ్ మీకు కోర్స్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుద్ది అంటే, ట్రైనింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుద్ది అంటే ఇదిగోండి October 2025. ఓకే, అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఇక్కడ ఇండియన్ నేషనాలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే ఏజ్ లిమిట్ చూసుకుంటే ఇదిగోండి 20 to 27 ఇయర్స్ మధ్యలో ఉండాలండి ఏజ్ అనేది. అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చాడు. October 2nd 1998 నుంచి October 1st 2005 ఈ మధ్యలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీరు హ్యాపీగా అప్లై చేయొచ్చు అనమాట. ఇది ఏజ్ క్రైటీరియా. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అది మీ మెట్రికులేషన్ సర్టిఫికేట్లో ఏదైతే ఉందో అది మాత్రమే కన్సిడర్ చేస్తారు. సో అదొకటి మీరు దృష్టిలో పెట్టుకోండి. అందులో మీ డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉందో చూసి దాన్ని బట్టి మీరు అప్లై చేయొచ్చు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే క్యాండిడేట్ హూ హ్యావ్ పాస్డ్ ది రిక్వెస్టింగ్ ఇంజనీరింగ్ డిగ్రీ కోర్స్ ఆర్ అంటే ఎవరైతే ఇంజనీరింగ్ డిగ్రీ అంటే బీటెక్ కంప్లీట్ అయిందో, బీఈ కానీ బీటెక్ కానీ వాళ్ళు అప్లై చేయొచ్చు. అండ్ అలానే ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. బట్ వన్ కండిషన్ ఏంటి అంటే ఇప్పటి వరకు మీకు బ్యాక్లాగ్స్ ఏమీ లేకుండా మీ కోర్స్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. అండ్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అనేవి కూడా అంటే October 1st 2025 తర్వాత మీరు ఇంకా రాయాల్సిన ఎగ్జామ్స్ ఏమి ఉండకూడదు. ఓకే, ఈ రెండు కండిషన్స్ మీద ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. ఓకే, క్లియర్గా అర్థమైంది కదండి. ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు అప్లై చేయొచ్చు. అలాగే ఫైనల్ ఇయర్లో ఎవరున్నారో వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. బట్ 2 కండిషన్స్ పైన అనమాట. ఏంటి ఆ కండిషన్స్ అంటే, ఒకటోది ఇప్పటి వరకు మీకు బ్యాక్లాగ్స్ ఏమీ ఉండకూడదు. అండ్ రెండోది ఏంటంటే October 1st 2025 తర్వాత మీకు రాయాల్సిన ఎగ్జామ్స్ ఏమీ ఉండకూడదు అనమాట. ఓకే, ఈ కండిషన్స్ పైన ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అనమాట. ఓకే, ఇదిగోండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఆల్ ఫైనల్ ఇయర్ అపీరింగ్ క్యాండిడేట్స్ హూస్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ విల్ బి షెడ్యూల్డ్ ఆఫ్టర్ 1st October 2025 ఆర్ నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చాడు. చెప్పాను కదా, 1st October తర్వాత మీకు రాయాల్సిన ఎగ్జామ్స్ ఏమీ ఉండకూడదు అనమాట. ఓకే, ఆ కండిషన్స్ మీద ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా రాయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే కట్ ఆఫ్ పర్సంటేజ్ ఏదైతే ఇచ్చాడో మీకు పర్సంటేజ్ ఏదైతే కట్ ఆఫ్ ఉందో అది మీకు ఫైనల్ ఇయర్ సెమిస్టర్ వరకు ఎంతైతే ఉందో అది కన్సిడర్ చేస్తారు. అంటే మీకు ఇప్పటి వరకు ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారో వాళ్ళు ఇప్పటి వరకు ఉన్న సెమిస్టర్ వరకు ఉన్న పర్సంటేజ్ ఓవరాల్గా అగ్రిగేట్ పర్సంటేజ్ ఎంత ఉందో అది క్యాలిక్యులేట్ చేసి చూస్తారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే సెలక్షన్ అయిపోయిన తర్వాత అంటే మీకు కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ పర్సంటేజ్ కూడా అంతకంటే కట్ ఆఫ్ పర్సంటేజ్ కంటే తగ్గకూడదు అనమాట. ఓకే, అదొక ఇంపార్టెంట్ పాయింట్. ఇంకోటి ఏంటంటే బ్యాక్లాగ్స్ ఉండకూడదు, ఆల్రెడీ చెప్పాను కదా. అండ్ ఫర్దర్గా చూసుకుంటే వేకెన్సీస్ అండి, మీకు బ్రాంచ్ వైజ్ వేకెన్సీస్ అని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇదిగోండి, ఫర్ ఎస్ఎస్సి టెక్నికల్ 65th మెన్ బ్యాచ్కి అయితే చూసుకుంటే ఇంజనీరింగ్ బ్రాంచెస్ ఇచ్చాడు అనమాట. ఇదిగోండి, సివిల్ బ్రాంచ్ చూసుకుంటే 75 వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా. ఫర్ మెన్ ఇది 75 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ సివిల్ బ్రాంచ్లో ఏ బ్రాంచ్స్ ఉంటాయనేది కూడా ఇచ్చాడు చూడండి. సివిల్, బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, అలాగే ఆర్కిటెక్చరు. అందులో టోటల్గా మీకు మీ బ్రాంచ్ ఈ సివిల్ రిలేటెడ్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ఇందులో మీ బ్రాంచ్ ఉంటే మీరు అప్లై చేయొచ్చు అనమాట. టోటల్గా ఎన్ని
ఆల్మోస్ట్ 30 బ్రాంచెస్ ఇచ్చాడనమాట. ఇదిగోండి టోటల్‌గా 30 బ్రాంచెస్ ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చిన ఈ బ్రాంచెస్‌లో మీరు సివిల్ రిలేటెడ్ డిగ్రీ అయిందనుకోండి బీటెక్, అందులో మీ బ్రాంచ్ ఉంటే మీరు అప్లై చేయొచ్చనమాట. ఓకే. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే ఇంకోటి కంప్యూటర్ సైన్స్ అండి. కంప్యూటర్ సైన్స్‌లో కూడా మీకు ఆల్మోస్ట్ అన్ని బ్రాంచెస్ ఇచ్చాడు. రిలేటెడ్ బ్రాంచెస్ అన్నీ కూడా. ఇదిగోండి. ఇందులో ఈ కంప్యూటర్ సైన్స్‌లో ఏంటంటే మీకు ఎంఎస్‌సి కంప్యూటర్స్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చనమాట. ఎంఎస్‌సి కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు కూడా ఈ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్‌కి అప్లై చేయొచ్చు. అంటే బీటెక్‌తో పాటు ఎంఎస్‌సి వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంటది. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికీ కూడా. అండ్ ఇక్కడ చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ ఫర్ మెన్ 60 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే. అండ్ మీ బ్రాంచ్ ఇక్కడ ఇచ్చిన లిస్ట్‌లో ఆల్మోస్ట్ ఇక్కడ చాలా బ్రాంచెస్ ఇచ్చాడండి. ఈ లిస్ట్‌లో మీకు ఉంటే మీరు అప్లై చేయొచ్చనమాట. ఓకే. అలాగే ఎంఎస్‌సిలో కూడా 2 ఇచ్చాడు. ఎంఎస్‌సి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎంఎస్‌సి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఈ 2 బ్రాంచెస్‌లో మీకు ఎంఎస్‌సి ఉంటే అప్లై చేయొచ్చు. అలాగే అండ్ ఎలక్ట్రికల్ చూసుకుంటే ఎలక్ట్రికల్ ఈ బ్రాంచ్‌లో 33 వేకెన్సీస్ ఉన్నాయి ఫర్ మెన్. ఓకే. ఇందులో కూడా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్. ఇందులో దీంట్లో కూడా మీకు చాలా బ్రాంచెస్ ఇచ్చాడు. ఈ బ్రాంచెస్‌లో ఏ బ్రాంచ్ మీకు ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు. అలాగే ఎలక్ట్రానిక్స్‌కి 64 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే ఈ ఎలక్ట్రానిక్స్‌లో కూడా ఆల్మోస్ట్ మీకు 22 బ్రాంచెస్ ఇచ్చాడండి. ఓకే. 22 ప్లస్ ఇక్కడ ఇంకా ఉన్నాయి. ఇదిగోండి ఆల్మోస్ట్ 38 బ్రాంచెస్ ఇచ్చాడనమాట. 38 బ్రాంచెస్ ఎలక్ట్రానిక్స్‌లో ఉన్నాయి. అందులో ఏ బ్రాంచ్ ఉన్నా మీరు అప్లై చేయొచ్చు. అండ్ అలాగే మెకానికల్‌లో కూడా 101 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 101 వేకెన్సీస్ ఏ బ్రాంచెస్ అనేది మెకానికల్ స్ట్రీమ్‌లో ఏ బ్రాంచెస్ అనేది ఇక్కడ మెన్షన్ చేశాడు. మీ బ్రాంచ్ దాంట్లో ఉంటే అప్లై చేయొచ్చు. అలాగే మిస్క్ ఇంజినీరింగ్ బ్రాంచెస్ అనమాట. అక్కడ ఇచ్చిన మేజర్ బ్రాంచెస్‌తో పాటు అన్ని బ్రాంచెస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. ప్లాస్టిక్ టెక్నాలజీ, రిమోట్ సెన్సింగ్, బ్యాలిస్టిక్స్, బయోమెడికల్, అలాగే ఫుడ్ టెక్నాలజీ, అగ్రికల్చర్, అలాగే మెటలర్జీ అండ్ ఎక్స్ప్లోజివ్, లేజర్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, రబ్బర్ టెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగు, అలాగే ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజినీరింగు, మైనింగు, న్యూక్లియర్ టెక్నాలజీ, టెక్స్‌టైల్. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇంజినీరింగ్ డిగ్రీలో ఉన్న అన్ని బ్రాంచెస్‌కి ఎలిజిబిలిటీ ఉందనమాట. ఓకే. మేజర్ బ్రాంచెస్ ఏవైతే మెన్షన్ చేశాడో దానికి వేకెన్సీస్ అన్ని ఇండివిడ్యువల్‌గా మెన్షన్ చేశాడు. బట్ ఈ మిస్క్ బ్రాంచెస్‌లో 17 వేకెన్సీస్ అన్ని బ్రాంచెస్‌కి కలిపి ఇచ్చాడనమాట. అంటే ఇక్కడ ఇచ్చిన అన్ని బ్రాంచెస్‌కి కలిపి. సో, ఇందులో మీకు ఇంజినీరింగ్ డిగ్రీలో ఏ బ్రాంచ్‌కి మీకు ఎలిజిబిలిటీ ఉందో చూసి దాన్ని బట్టి అప్లై చేసుకోండి. ఇదంతా ఫర్ మెన్ అనమాట. టోటల్‌గా 350 వేకెన్సీస్ ఉన్నాయి. అన్ని బ్రాంచెస్‌కి కలిపి. అండ్ ఉమెన్ కేటగిరీ చూసుకుంటే ఎస్ఎస్‌సి టెక్నికల్ 36థ్ ఉమెన్ కేటగిరీ చూసుకుంటే మీకు ఇదిగోండి ఇక్కడ సివిల్‌కి సేమ్ అలానే 7 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ అన్ని బ్రాంచెస్ ఇచ్చాడు. ఈ సివిల్‌కి ఏ బ్రాంచ్‌కి ఎలిజిబిలిటీ ఉందో చూడొచ్చు మీరు. అలాగే కంప్యూటర్ సైన్స్ చెప్పాను కదా ఆల్రెడీ కంప్యూటర్ సైన్స్‌కి బీటెక్‌తో పాటు ఎంఎస్‌సి కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఇక్కడ ఉమెన్స్‌కి 4 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అలానే మిగిలిన చూసుకుంటే ఎలక్ట్రికల్‌లో 3 వేకెన్సీస్ ఉన్నాయి ఫర్ ఉమెన్. ఓకే. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే ఎలక్ట్రానిక్స్‌కి 6 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అలానే నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇక్కడ కూడా మెకానికల్‌లో 9 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే ఇదిగోండి టోటల్‌గా మీకు ఫర్ ఉమెన్ అయితే 29 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. టోటల్‌గా మీకు ఫర్ మెన్ 350 వేకెన్సీస్, ఫర్ ఉమెన్ 29 వేకెన్సీస్ ఉన్నాయి అన్ని బ్రాంచెస్ కలిపి. ఇక్కడ మీకు బీటెక్‌లో అన్ని బ్రాంచెస్‌కి ఎలిజిబిలిటీ ఉంది. బట్ ఎంఎస్‌సిలో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్‌కి మాత్రం ఎలిజిబిలిటీ ఉందండి ఫర్ మెన్ అండ్ ఉమెన్. ఓకే. ఇక్కడ నేను ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ అవి మాత్రం మార్క్ చేసి పెట్టానండి. అండ్ సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో చూసుకుంటే ఫస్ట్ మీకు కట్ ఆఫ్ పర్సెంటేజ్ అని పెడతాడండి. అంటే వచ్చిన అప్లికేషన్స్‌ని చూసుకొని దాన్ని బట్టి కట్ ఆఫ్ పర్సెంటేజ్ పెడతాడు. అంటే అప్పటి వరకు మీకున్న పర్సెంటేజ్ ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్‌కి అప్ టు లాస్ట్ సెమిస్టర్ మీరు రాసిన లాస్ట్ సెమిస్టర్ వరకు ఉన్న పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ అవుద్ది కదా! ఆ పర్సెంటేజ్ కట్ ఆఫ్ పర్సెంటేజ్ పెడతాడు. పెట్టి అందు నుంచి కొన్ని అప్లికేషన్స్ మాత్రమే సెలెక్ట్ చేస్తాడనమాట. సెలెక్ట్ అయిన వాళ్ళకి సెంటర్ అలాట్ చేస్తారు. సెంటర్ అలాట్ చేసిన తర్వాత డేట్స్ అన్నీ ఉంటాయన్నమాట. అంటే ఆన్‌లైన్‌లోకి మీరు వెళ్ళి joinindianarmy.nic.in ఉంది కదా! ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్ళి మీరు ఏ డేట్‌లో మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలనుకుంటున్నారు అనేది కొన్ని ఆప్షన్స్ మీరు పెట్టుకుంటే దాన్ని బట్టి మీ సెలక్షన్ సెంటర్ అలాగే మీ ఎగ్జామ్ డేట్ అదే ఇంటర్వ్యూ డేట్ కూడా వాళ్ళు సెలెక్ట్ చేసి మీకు ఇంటిమేషన్ అనేది మీరిచ్చిన ఈమెయిల్ ఐడీకి పంపిస్తారనమాట. ఓకే. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఎంట్రీ అనేది ఉంటదనమాట. ఆ ఎంట్రీ ఎక్కడెక్కడ ఉంటదనేది కూడా ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఓన్లీ షార్ట్ లిస్టెడ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డిపెండింగ్ ఆన్ ది కట్ ఆఫ్ పర్సెంటేజ్ ఆల్రెడీ చెప్పాను కదా! కట్ ఆఫ్ పర్సెంటేజ్ పెడతాడు. ఆ పర్సెంటేజ్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళందరికీ ఎంట్రీ ఉంటది. ఎక్కడ అంటే
వన్ ఆఫ్ ది సెలక్షన్ సెంటర్. ఆ సెలక్షన్ సెంటర్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకటోది అలహాబాదు, భోపాలు, బెంగుళూరు, అలాగే జలంధర్, అలాగే అది ఇక్కడ ఇచ్చిన ఈ 4 సెంటర్‌లో 1, 2, 3 ఈ 4 సెంటర్స్‌లో మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటదనమాట. బై సైకాలజిస్టు, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసరు, అలాగే ఇంటర్వ్యూయింగ్ ఆఫీసర్. ఈ 3 స్టేజ్‌లో మీకు అంటే ముగ్గురు ద్వారా మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటది. ప్యానెల్ ఉంటదనమాట. ఆ ప్యానెల్‌లో మీకు ఇంటర్వ్యూ అనేది జరుగుతది. అందులో సైకాలజిస్ట్ ఉంటారు, గ్రూప్ టెస్టింగ్ ఉంటది, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్ ఉంటారు, అలాగే ఇంటర్వ్యూయింగ్ ఆఫీసరు. వీళ్ళందరూ కూడా ఉండి మీకు ఇంటర్వ్యూ అనేది చేస్తారనమాట. ఓకే. కాల్ అప్ లెటర్ ఫర్ ఎస్ఎస్‌బి ఇంటర్వ్యూ విల్ బి ఇష్యూడ్ బై రెస్పెక్టివ్ సెలక్షన్ సెంటర్ త్రూ క్యాండిడేట్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి అన్నాడు. ఓకే. మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడి అలాగే మొబైల్ నెంబర్ జాగ్రత్తగా చూసుకొనివ్వండి. ఎందుకంటే మీకు ఎక్కడ ఇంటర్వ్యూ ఉంటది, ఎక్కడ మీకు సెలక్షన్ ప్రాసెస్ జరుగుతదనేది మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ మాత్రం వస్తది. ఓకే. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే ఇదిగోండి టోటల్‌గా 2 స్టేజ్‌లో మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటదన్నమాట. సెలక్షన్ అనేది 2 స్టేజ్‌లో ఉంటది. ఇదిగోండి ఇది క్యాండిడేట్ విల్ బి పుట్ త్రూ 2 స్టేజ్ సెలక్షన్ ప్రొసీజర్ అని. దోస్ హూ క్లియర్ స్టేజ్ 1 విల్ గో టు స్టేజ్ 2. అంటే ఎవరైతే స్టేజ్ 1 క్లియర్ అయ్యారో వాళ్ళకి మాత్రమే స్టేజ్ 2 అనేది ఉంటది. లేని వాళ్ళు స్టేజ్ 1లో రిజెక్ట్ అయిన వాళ్ళు రిటర్న్ అయిపోవచ్చనమాట. అండ్ ఇంకోటి డ్యూరేషన్ ఆఫ్ ఎస్ఎస్‌బి ఇంటర్వ్యూ అనేది 5 డేస్ ఉంటది. దానికి ప్రిపేర్ అయ్యి మీరు వెళ్ళాలనమాట. ఓకే. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ joinindianarmy.nic.in ఉంది కదా! ఈ వెబ్‌సైట్‌లో మీకు స్టేజ్ 1 ఎలా ఉంటది, స్టేజ్ 2 ఎలా ఉంటది, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి. మీరెళ్లి చెక్ చేయొచ్చు. ఓకే. ఇంకోటి ఈ 2 స్టేజ్‌లో క్వాలిఫై అయిన వాళ్ళకి మెడికల్ టెస్ట్ ఉంటది. మెడికల్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు అపాయింట్‌మెంట్ లెటర్ అనేది ఇష్యూ చేస్తారనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే టైప్స్ ఆఫ్ కమిషన్ అండి. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా! ఇది షార్ట్ సర్వీస్ కమిషన్ బేస్‌లో మీకు నోటిఫికేషన్ అనేది. ఫస్ట్ గ్రాంట్ ఆఫ్ కమిషన్ మీకు ట్రైనింగ్ ఉంటది కదా! ట్రైనింగ్ అయిన తర్వాత మీకు షార్ట్ సర్వీస్ కమిషన్ మీకు ఇష్యూ చేస్తారనమాట. ఇక్కడ మీకు ఇనీషియల్‌గా ర్యాంక్ ఏంటంటే లెఫ్టినెంట్ ర్యాంక్ అనమాట. అండ్ ఫర్దర్‌గా చూద్దాం మీకు ప్రమోషన్స్ ఏ బేస్‌లో ఉంటాయనేది కూడా సెలెక్ట్ అయిన వాళ్ళకి. అండ్ తర్వాత చూసుకుంటే ట్రైనింగ్ అండి. 1 ఇయర్ మీకు ట్రైనింగ్ ఉంటది. ఇదిగోండి 49 వీక్స్ మీకు ఆఫీసర్ ట్రైనింగ్ ఉంటది. ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు డిగ్రీ కూడా అంటే పీజీ డిగ్రీ కూడా అవార్డ్ చేస్తారు. ఇదిగోండి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డిఫెన్స్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ ఈ సర్టిఫికేట్ మీకు ఇష్యూ చేస్తారు. ఓకే. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు ఈ ట్రైనింగ్ పీరియడ్‌లో మ్యారేజ్ చేసుకోకూడదండి. ఓన్లీ అన్‌మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్‌కి మాత్రం ఎలిజిబిలిటీ ఉందని చెప్పాను కదా! మీరు ఈ ట్రైనింగ్ 1 ఇయర్ పీరియడ్‌లో గాని మీరు సెలెక్ట్ అయిన తర్వాత గాని మ్యారేజ్ చేసుకుంటే మీ క్యాండిడేచర్ అనేది రిజెక్ట్ చేస్తారు. క్యాన్సిల్ అయిపోద్ది. అదొక ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే ఈ ట్రైనింగ్ ఇగోండి 10 ఇయర్ ఆఫ్ ఎంగేజ్‌మెంట్ చూసుకుంటే మీకు ఈ షార్ట్ సర్వీస్ కమిషన్ కాబట్టి ఇనీషియల్‌గా మీకు 5 ఇయర్స్ ఉంటది. తర్వాత మీరు ఎక్స్టెండ్ ఇంకో 10 అంటే ఇంకో 5 ఇయర్స్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకో 4 ఇయర్స్. టోటల్‌గా మీకు 14 ఇయర్స్ సర్వీస్ చేయొచ్చనమాట. ఓకే. ఈ షార్ట్ సర్వీస్ కమిషన్ అనేది టోటల్‌గా 10 ఇయర్స్ ఉంటది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకో 4 ఇయర్స్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఇంకా రిక్వెస్ట్ పెట్టుకుంటే ఈ షార్ట్ సర్వీస్ కమిషన్ కూడా పర్మనెంట్ కమిషన్‌గా కూడా తీసుకొని మీరు మీ ఏజ్ 57 ఇయర్స్ వరకు కూడా మీరు సర్వీస్ చేసుకోవచ్చు. అది మీరు పెట్టిన అప్లికేషన్ బట్టి, వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి తర్వాత అనేది డిసైడ్ చేస్తారనమాట. అంటే 10థ్ ఇయర్ అయిపోయిన తర్వాత డిసైడ్ చేస్తారు. ఓకే. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే కాస్ట్ ఆఫ్ ట్రైనింగ్ మీకు ట్రైనింగ్‌లో ఎలా ఉంటది, ఏంటి అనేది మీకు ఇక్కడ మెన్షన్ చేశాడు. టోటల్‌గా మీకు ఇదిగోండి ప్రమోషన్ క్రైటీరియా చూసుకుంటే మీకు స్టార్టింగ్‌లో లెఫ్టినెంట్ పొజిషన్ ఇస్తారు మీకు కమిషన్ బేస్‌లో. తర్వాత 2 ఇయర్స్ తర్వాత కెప్టెన్, తర్వాత మేజర్, తర్వాత లెఫ్టినెంట్ కల్నల్ టోటల్‌గా కోర్స్ వరకు మీకు ప్రమోషన్ అనేది వెళ్ళొచ్చనమాట. ఓకే. అండ్ అలానే మీకు పే కమిషన్ ఇక్కడ మీకు సాలరీ చూసుకుంటే ఇనీషియల్‌గానే ట్రైనింగ్‌లో ఉన్నప్పుడు మీకు 56,000 పే చేస్తారు. అంటే విత్ ఫుడ్, అకామిడేషన్ అన్నీ చూసుకొని 56,000 పే చేస్తారు. అండ్ కమిషన్ అంటే మీకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఈ పే స్కేల్‌లో కూర్చోబెడతారనమాట. 56,100 నుంచి 1,77,500 అంటే మీకు ఇనీషియల్‌గానే 1,00,000 పైనే వస్తది సాలరీ అనేది. ఓకే. దాంతో పాటు మీకు డిఫెన్స్ సర్వీస్ అంటే మీకు తెలుసు కదండీ! డిఫరెంట్ అలవెన్స్‌లు ఉంటాయి. మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. మిలిటరీ సర్వీస్ పే అని ఒక 15,500 అలాగే ఫిక్స్డ్ స్టైఫండ్ ఫర్ క్యాడెట్ ట్రైనింగ్ అని ఇదొక అంటే ఇది యాక్చువల్‌గా ఫిక్స్డ్ స్టైఫండ్ ఫర్ క్యాడెట్ ట్రైనింగ్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా! ట్రైనింగ్‌లో మీకు 56,100 పర్ మంత్ అనేది పే చేస్తారనమాట. ఓకే. అండ్ అలాగే సక్సెస్‌ఫుల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు క్వాలిఫికేషన్ గ్రాంట్ అనమాట. క్వాలిఫికేషన్ గ్రాంట్‌లో అలవెన్స్‌లు అన్నీ ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ అవన్నీ మెన్షన్ చేశాడు. పారా రిజర్వ్ అలవెన్స్, టెక్నికల్ అలవెన్స్, టైర్ 1, టైర్ 2 అలానే మీకు ఒకవేళ పోస్టింగ్ అనేది ఫీల్డ్ ఏరియాస్‌లో వచ్చిందనుకోండి. దానికి తగ్గట్టుగా మీకు ఇక్కడ అలవెన్స్ ఏ ఆఫీసర్‌కి ఏ అలవెన్స్ ఉంటది, ఎంత ఉంటదనేది ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇది యాక్చువల్‌గా మంచి
ఆపర్చునిటీ అనమాట. బీటెక్ చేసిన వాళ్ళకి, అలాగే ఎంఎస్సీ చేసిన వాళ్ళకి. అండ్ అలాగే యూనిఫామ్ అలవెన్స్, రేషన్ అంటే క్యాంటీన్ ఫెసిలిటీ ఉంటది. ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ ఉంటది. ఇవన్నీ కూడా అలవెన్స్‌లు. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ మీకు 2 చిల్డ్రన్స్ వరకి ఎడ్యుకేషన్ ఫెసిలిటీ కూడా ఉంటదనమాట. అలాగే హాస్టల్ సబ్సిడీ కూడా ఉంటది. ఆర్మీ గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా ఉంటదండి. 1 క్రోర్ కవరేజ్ ఉంటదనమాట గ్రూప్ ఇన్సూరెన్స్. అండ్ ఎలా అప్లై చేయాలంటే joinindianarmy.nic.in ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి అప్లై చేయాలనమాట. ఓకే. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే ఇవన్నీ కూడా ఏవైతే ఇంపార్టెంటో అవన్నీ నేను మార్క్ చేశాను. ఇంకోటేంటంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్ళండి. 1 కాపీ ఆఫ్ ప్రింట్ ఔట్ ఆఫ్ అప్లికేషన్ డ్యూలీ సైన్డ్ అంటే అప్లికేషన్ ఒకటి, అలాగే దాంతో పాటు సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోగ్రాఫు, అలాగే మెట్రికులేషన్ సర్టిఫికేటు, మీ 12థ్ స్టాండర్డ్ సర్టిఫికేటు, అలాగే మీ డిగ్రీ సర్టిఫికేటు, అదే ఇంజినీరింగ్ డిగ్రీ ఉంది కదా! ఆ సర్టిఫికేటు, అలాగే అన్ని మార్క్ షీట్స్ ఇవన్నీ కూడా తీసుకెళ్ళాలి. అలాగే మీకు సీజీపీఏ, జీపీఏ ఉంటే కన్వర్షన్ ఫార్ములా పర్సెంటేజ్ కింద కన్వర్షన్ అయిన ఫార్ములా ఉంటది కదా! అది కూడా మీరు యూనివర్సిటీ నుంచి తీసుకెళ్ళాలి. అండ్ ఇంకోటేంటంటే మీకు కోర్స్ అనేది ఇదిగోండి డిక్లరేషన్ బై ది క్యాండిడేట్ బై ఫైనల్ ఇయర్. ఎవరైతే ఫైనల్ ఇయర్ ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను కదండీ! మీ ఫైనల్ ఇయర్ అనేది ఏది అంటే మీ ఎగ్జామ్ పెండింగ్ అనేది ఉండకూడదు అక్టోబర్ 1కి. ఎందుకంటే మీకు ట్రైనింగ్ అప్పుడు స్టార్ట్ అవుతుందనమాట. ఓకే. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే ట్రావెలింగ్ అలవెన్స్ అండి. ఎవరైతే ఫస్ట్ టైమ్ ఎస్ఎస్‌సి ఎగ్జామ్ రాస్తున్నారో, ఈ ఇంటర్వ్యూకెళ్తున్నారో వాళ్ళకి 3 టైర్ రైల్వే ఫేర్ అనేది ఇస్తారు. అంటే ఓన్లీ ఫస్ట్ టైమ్ వెళ్ళిన వాళ్ళకే. ఓకే. అండ్ ఫైనల్‌గా మెరిట్ లిస్ట్ అనేది మీకు ఏదైతే వెబ్‌సైట్ ఉందో ఆ వెబ్‌సైట్‌లో పెడతారనమాట. ఓకే. ఎవరైతే ఇంటర్వ్యూలో బాగా అటెండ్ చేశారో మెరిట్ ఆర్డర్‌లో మీకు సెలెక్టెడ్ లిస్ట్ అనేది వెబ్‌సైట్‌లో పెడతాడనమాట. ఒకవేళ అక్కడ ఈక్వల్ అయిందనుకోండి, ఎవరైతే హయ్యర్ ఏజ్ ఉన్నారో వాళ్ళని తీసుకుంటారో, ఒకవేళ అది కూడా ఈక్వల్ అయితే మీకు క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అందులో ఎక్కువ పర్సెంటేజ్ ఎవరికొచ్చిందో వాళ్ళని సెలెక్ట్ చేస్తారనమాట. ఓకే. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే మీకు ఆన్‌లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది 7th జనవరి 2025 నుంచి స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే 5th ఫిబ్రవరి 2025 అనమాట. ఓకే. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికీ కూడా ఇదొక మంచి ఆపర్చునిటీ అండి. బీటెక్ అలానే ఎంఎస్సీ చదివిన వాళ్ళకి ఇదొక మంచి ఆపర్చునిటీ. సో, ఎవరు మిస్ చేసుకోకండి. ఇవంటి డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. డెఫినిట్‌గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్.